వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు నేను మినుములతో తొక్కుడు లడ్డు చేస్తున్నానండి. ఈ మినుములు ఇలాగే చక్కగా వేయించుకోవాలండి. మనం సున్నుండలకు ఎలా వేయించుకుంటున్నామో అలాగే వేయించుకోండి. ఎందుకంటే ఈ లడ్డు మన వెన్నుకి చాలా బలం ఇస్తుంది. అంతేకాదండి, తరాల నాటి నుండి వస్తున్నటువంటి ఇది మినప తొక్కుడు లడ్డు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది మన జేజమ్మల కాలం నాటి నుంచి వస్తుందండి. ఇది చాలా వరకు అందరికీ తెలిసింది, కానీ ఎందుకనో యూట్యూబ్లో మాత్రం లేదండి ఈ లడ్డు. చూడండి, చక్కగా వేగిపోయినాయి కదండి. మనం సున్నుండలకు ఎలా వేయించుకుంటామో అలాగే వేయించుకోండి. మరీ మాడనియొద్దండి. చక్కగా ఎర్రగా వేగితే చాలా మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడు. అలా వస్తే సరిపోతుందండి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి, వేగిన తర్వాత ఈ మినుముల్ని ఒక 4 సార్లు కడగండి. శుభ్రంగా మంచినీళ్ళు పెట్టి కడిగి ఇట్లాగా కొంచెం వాటర్ వేసి కుక్కర్లో పెట్టండి. ఒక 5 విజిల్ వచ్చేంత వరకు కూడా వాటిని ఉడికించాలండి. ఒకవేళ కుక్కర్ లేకపోతే కనుక మీరు స్టవ్ మీద అయినా మెత్తగా ఉడికించాలి. ఈ మినువులు మెత్తగా ఉడకాలండి. నేనైతే కుక్కర్లో పెడుతున్నాను. ఈ మినువులు వేయించక ముందు మనం రాళ్ళు మట్టి అన్నీ కూడా నీట్గా శుభ్రంగా వేరుకోవాలండి. ఎక్కడ కూడా మట్టి కానీ రాయి కానీ దుమ్ము కానీ ఏది ఉండకూడదు. అందుకని మనం నీట్గా ఏరుకుని అప్పుడు వేయించుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దండి. నేను స్టవ్ వెలిగించాను, కుక్కర్ పెట్టాను. ఒక 5 విజిల్ వచ్చేంత వరకు మనం 5 విజిల్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దామండి. చూడండి, కుక్కరే మూత తీసి ఒకసారి చూద్దాం ఉడికినాయో లేదో. ఇగో చూడండి, ఇలాగా ఉడికిపోయినాయండి. చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. చాలా వేడిగా ఉన్నాయి. దీనిలో వాటర్ ఉంటే వంచేసేయండి. వంచేసి ఒకసారి సెగ పెడితే చాలండి, పొడి పొడిగా వస్తాయి. నేను ఇప్పుడు ఈ వాటర్ వంచేస్తున్నాను. చూడండి, వాటర్ ఏమన్నా ఉంటే వంచేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇదిగో చూడండి, ఎలాగో చక్కగా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, ఇలాంటి రోల్ ఉంటే తీసుకోండి. ఈ రోల్ తీసుకోండి. అలాగే ఇలాంటి బండ కూడా ఉంటే మీ దగ్గర తీసుకోండి. లేని వాళ్ళు మిక్సీలోనైనా వేసుకోవచ్చండి. నేనైతే ఈ రోట్లోనే దంచుతున్నాను. ఎందుకంటే ఈ రోట్లో దంచితే చక్కగా మంచి జిగురుగా వస్తుంది. లడ్డు కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని ఈ రోట్లో వేసి నేను ఇప్పుడు ఈ మినువులు ఉడకబెట్టిన మినువుల్ని దంచుతున్నానండి. చూడండి, మెత్తగా ఉడకబెట్టుకున్న ఈ మినువుల్ని మనం ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాం. ఎందుకంటే కొంచెం కొంచెంగా దంచుకోండి. ఎందుకంటే పెద్ద రోలు ఉంటే మీకు అన్నీ ఒకసారి వేసి దంచుకోవచ్చండి. చిన్న రోలు కదా, అందుకని నేను 2 సార్లుగా దంచుతున్నాను. ఇలా మెత్తగా వచ్చే వరకు దంచండి. చిటికెడు సాల్ట్ వేయండి. యాలకుల పౌడర్ వేస్తున్నానండి. కొంచెం వేసుకోండి, స్మెల్ కోసమే. బెల్లం అండి, బెల్లంతో చేసుకోండి. ఎందుకంటే షుగర్తో అంత మంచిది కాదు కాబట్టి బెల్లం వేసుకోండి. బెల్లం తగినంత వేసుకోండి. స్వీట్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ కూడా మెత్తగా నూరాలండి. బాగా లడ్డూకి వచ్చేంత వరకు నూరాలండి. చూడండి, ఇలాగా బెల్లం వేసి మెత్తగా దంచాలండి. దీనిలో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసి దంచండి. ఇంకా కొంచెం నెయ్యి మనం లడ్డు చుట్టేటప్పుడు వేసుకుందాము. ఎక్కువ వేయొద్దండి, రోలుకి అంటుకుపోద్ది. ఇలా వేసి దంచేసేయండి. మెత్తగా దంచాలండి. మనకి చేతికి వచ్చేంత వరకు మెత్తగా దంచేసేయాలి. చూడండి, ఇదంతా బెల్లం వేసి బాగా మెత్తగా దంచామండి. ఇప్పుడు నేను ఇంకా కొంచెం నెయ్యి కలుపుతున్నా. ఎందుకంటే రోట్లో ఒకసారి వేసుకుంటే రోలుకి అంటుకుపోద్ది. అందుకని నేను దీనిలో వేసి కలుపుతున్నానండి. ఒక గరిటతో కానీ లేకపోతే చేతితో కానీ మొత్తం కలిపేసేయండి. చూడండి, ఇలాగైనా లడ్డు చుట్టేసుకోవచ్చండి. చిన్నప్పుడైతే మాకు ఇలాగే చుట్టేసేవాళ్ళు, కానీ నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అందుకని నేను సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని
వేస్తున్నానండి. మీ దగ్గర కూడా ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ వేసేసుకోండి. పిల్లలకు కూడా మంచి బలం అండి, పెద్దవాళ్ళకు కూడా బలం అండి. ఇది వెన్నుకి మంచి బలాన్ని ఇస్తుంది, ఎముకలకు కూడా మంచి పుష్టి అండి. ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, ఇలాగా కొంచెం నెయ్యి తీసుకోండి. ఇది ఇలాగా తడి చేసుకొని మనం ఉండలు చుట్టుకుందాము, లడ్డూలు చుట్టుకుందాము. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎందుకంటే ఇవి సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే తెలియదేమో కానీ పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు తప్పకుండా తినే ఉంటారండి ఈ లడ్డు. ఎందుకంటే మన అమ్మలు అందరు కూడా ఇలా మంచిగా నెయ్యి పోసి ఈ లడ్డు మనకు చేసి పెట్టారు. చూడండి, చాలా మంచి బలం అండి. తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి. అన్ని లడ్డూలు కూడా ఇలాగ చేసుకోండి. ఎందుకంటే వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకి ముఖ్యంగా చేసి పెట్టండి. అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే నడుము నొప్పి తగ్గిద్దండి. అంతేకాదు ఎముకలకు కూడా మంచి బలం అండి. మన పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చాలా సాయంత్రం వరకు చిన్న పిల్లలు అలసిపోయి వస్తున్నారు కదా, అలాంటి పిల్లలకు కూడా ఈ పెడితే మంచి బలం అండి. వాళ్ళకి నీరసం లేకుండా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఊరికే నీరసం అయిపోతున్నారు కదండి, అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టామనుకోండి వాళ్ళకి నీరసం ఉండదండి. ఎంతో టేస్టీగా ఉండే మినప తొక్కుడు లడ్డు రెడీ అయిపోయిందండి. ఇవైతే బయట పెట్టొద్దండి, ఎందుకంటే ఒక్కరోజు ఉంటుంది, లేకపోతే 2 రోజులే ఉంటాయి, ఆ తర్వాత పాడైపోతాయండి. అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ లడ్డు మీ అమ్మమ్మలు కానీ మీ జేజమ్మలు కానీ లేకపోతే మీ మమ్మీలు కానీ చేసుంటే నాకు మీరు టేస్ట్ మీకు తెలుసు కాబట్టి కామెంట్లో పెట్టండి నాకు. అలాగే ఈ కలర్ ఇలా ఉందని మాత్రం మీరు ఏమి కూడా ఆలోచన చేయొద్దండి. మంచి బలం, పిల్లలు కూడా సూపర్గా తింటారు. సూపర్ టేస్ట్ అండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.